హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఓ ఎట్టున్నారబ్బా? ఇంటికాడ ఉండేటోళ్ళు, ఇండియాలో ఉండేటోళ్ళు, బయట దేశాలలో ఉండేటోళ్ళు అందరూ బాగున్నారా? దేవుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. కోయిట్లో చలిగా ఎక్కువైపోయిందబ్బా, చాలా చలి పెట్టేస్తున్నది కోయిట్లో. మనము ఒక విషయము చూడండి, మనము వాడిపోతే ఎవరన్నా మనల్ని పలకరిస్తారో పలకరేరో తెలియదు, కానీ మనము ఒక్క విషయంలో ఆడ గెలిచినామనుకో మన గురించి పొగిడేటోళ్ళు ఎక్కువ ఉంటారు కదా. అదే పొగటత్తాలు, అదే బంధుత్వాలు, అదే అనుబంధము వాడిపోయినప్పుడు, బాధల్లో ఉండేటప్పుడు ఎవరు దగ్గరికి తీయరు కదా. ఎవరు దగ్గరికి తీయరు, ఎవరు పలకరించరు. మనల్ని చూసి ఇంకా కొంచెం తప్పుకొని పోతారు. అదే ఒక్క విషయంలో మనం గెలిచినామంటే శత్రువులైనా దగ్గరికి వస్తారు, మిత్రువులైనా దగ్గరికి వస్తారు. అట్లా ఆదాన బియ్యేటోళ్ళు ఇదాన్ని మళ్ళీ చూస్తారు. జీవితం అంటే ఎలాగుంటుంది చూసారా? ఏ విషయంలో అన్నా కానీ అంతేనేమో. ఎవరైనా కానీ మనం అనుకున్నది సాధించితే మాత్రం మన ఊరిచ్చి 10 మంది చెప్పుకుంటారు. ఆ విషయంలో మాత్రం ఓడిపోయినామంటే మనం ఏడుండేది తిరిగి చూడరు ఎవరే కానీ. అట్లా కాదప్ప, ఎప్పటికైనా కానీ శత్రువు కానీ ఇంటి ముందరకు వచ్చే గుమ్మం కాడికి వచ్చి నిలుచుకుంటే పలకరొచ్చే మనస్తత్వం ఉండాలా. మనము ఉన్నా ఉండకపోయినా, మన దగ్గర లేనా లేకపోయినా ఒకటిగానే నడచాలా. అందరినీ సమానంగానే చూసుకోవాలా. ఉన్నోళ్ళను ఒకవైపు చూసేది, లేనటోళ్ళను ఒకవైపు చూసేది, మనకు ఉన్నప్పుడు రా అనేది, లేనప్పుడు పో అనేది, అది కరెక్ట్ కాదేమో అనిపిస్తున్నది నా మనసుకైతే. ఏం చేద్దాం, అలాగున్నారు. ఇది కరెక్టా కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే కొన్ని విషయాలలో మనసు బాధపడి మీతో చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇలాగే చిన్న బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏడుపు వచ్చినా అంతా ఇట్లా చెప్పుకోవడం, మీడియా రూపంలో అందరికీ చెప్పుకోవడం, అందరితో కలిసి మెలిసి ఉండడము, అది అలవాటు అయిపోయింది. ఏంటో ఈ యూట్యూబ్లో సక్సెస్ అవుతామో కామో నాకు తెలియదు, కానీ చాలా అనుబంధం ఏర్పడిందబ్బా అందరికీ కానీ, అందరితో కానీ, ఎక్కడెక్కడ ఉండే వాళ్ళ అందరితో కానీ బాగా పేరు పెట్టి పలకరిస్తారు, మంచి మాటలతో కామెంట్ పెడతారు. చాలా బాగా అనుబంధం పెరిగిపోయింది. ఏం చేద్దాం, కొంతమంది మాత్రమే బాధపడుతున్నారు. బాధపడినప్పుడు బాధకు తట్టుకోవాలా. సంతోషం వచ్చినప్పుడు సంతోషపడకూడదు, ఏడుపు వచ్చినప్పుడు బాధపడకూడదు. అన్నీ సమానంగా అన్నీ మనసులో పెట్టుకొని పైన నటించడమే గొప్పనని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఓదారుస్తున్నారు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తాడు. అదే మద్దతు ఆదాయంతోనే ముందడిగేసి ఇంత దేశంలో కానీ పరుకులాడాల్సి వస్తుంది. ఆ పైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు చూసుకుంటాడని. మనలో తప్పులు ఏమున్నా కానీ మనం చేసే పని కరెక్టా కాదని, మనం ఏ పని చేసినా కానీ నిజాయితీగా కష్టపడుతున్నామా లేదా అనేది ఆ దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ ఒకరికి అన్యాయం చేయకన్నా, ఒకరికి ద్రోహం చేయకన్నా మనం కష్టపడి మన బిడ్డలు మనం చాక్కొని మన శక్తి గుడికి ఒకరికి సాయపడే స్థాయికి వచ్చినప్పుడు ఆ దేవుడు ఎలాగ పెడతాడో చూద్దాము. ఇది కరెక్టా కాదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్లో నా వీడియోలు కొత్తగా ఎవరైనా చూసినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా ప్లీజ్. పనులకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.